Hello students, welcome back to the channel AD Mentoring. సో 2 మార్క్స్ సిరీస్లో లిమిట్స్ 4 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పార్ట్ 2 వాళ్ళు స్టార్ట్ చేద్దాం. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అక్కడ బోర్డు మీద రాస్తున్నవి. సో డౌట్స్ ఉంటే ఎవరైనా అంటే ఫాలో అవుతున్న వాళ్ళు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చివరి దాకా చూడండి. అండ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా వరకు యూజ్ఫుల్ అవుతాయి ఈ కంటెంట్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఈ వీడియోలోకి వస్తే సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ట్రిగ్నోమెట్రిక్లో ఏంటి అని అంటే మనకి ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగినా అడగకపోయినా మేబీ అడిగిండొచ్చు కూడా. సో అడిగినవి కొన్ని ఉన్నాయి, బట్ అడిగినా అడగకపోయినా బట్ ఈ సమ్స్లో ఉండే ఆ అండర్స్టాండింగ్ అంటే ఈ సమ్స్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అన్న దాన్ని బట్టి మనకు చాప్టర్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చింది అయితే కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ. సో కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అనేది కాంప్లిమెంటరీ కాబట్టి కాస్ ఆఫ్ 90 మైనస్ ఏకి ఏమొస్తుంది అని అంటే ఫస్ట్ క్వశ్చన్ సో సైన్ ఏ వస్తుంది. కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ ఇస్ సైన్ ఏ, ఇది ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ మైనస్ ఏ. సో సీకెంట్ ఆఫ్ ఇది చాలా ఇంపార్టెంట్. సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా కానీ కాస్ ఆఫ్ మైనస్ తీటా కానీ నెగిటివ్ రావు. సో సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ సీకెంట్ తీటా, కాస్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ కాస్ తీటా. అలాగే సైన్కి టాన్కి మాత్రం సైన్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ మైనస్ సైన్ తీటా అండ్ టాన్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ మైనస్ టాన్ తీటా. ఇవి గుర్తుంచుకోండి. వీటి రెసిప్రోకల్స్ ఇప్పుడు కొసీకెంట్, అలాగే కొసీకెంట్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ మైనస్ కొసీకెంట్ తీటా, కాట్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ మైనస్ కాట్ తీటా. ఒక్క సీకెంట్కి కొసీకెంట్ కాస్కు మాత్రమే, ఒక సీకెంట్ కాస్కు మాత్రమే లోపల నెగిటివ్ యాంగిల్ ఉన్నా కూడా అది ఎలిమినేట్ అయిపోతుంది. సో సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ సీకెంట్ తీటా ఆర్ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ కాస్ తీటా. సో ఇవి గుర్తుండాలి. సో ఆ పాయింట్ని టచ్ చేయడానికి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. సో సీకెంట్ ఆఫ్ మైనస్ ఏ ఇస్ సీకెంట్ ఏ. నెక్స్ట్ టాన్ ఆఫ్ ఏ మైనస్ 180. సో మనకు 180 మైనస్ తీటా ఉంది కానీ ఏ మైనస్ 180 లేదు. సో ఇప్పుడు దాన్ని ఇలా రాసుకుంటే టాన్ ఆఫ్ ఏ మైనస్ 180ని మనం ఇలా రాసుకోవచ్చు. టాన్ ఆఫ్, సో మైనస్ కామన్ చేస్తాం, మైనస్ ఆఫ్ 180 మైనస్ ఏ. సో ఇందాక చెప్పాను కదా టాన్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ మైనస్ టాన్ తీటా. సో టాన్ ఇక్కడ తీటా ప్లస్లో 180 డిగ్రీస్ మైనస్ ఏ ఉంది కాబట్టి టాన్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ మైనస్ టాన్ తీటా, తీటా వాల్యూ 180 మైనస్ ఏ. సో మనకు తెలుసు సెకండ్ క్వాడ్రంట్లో టాన్ నెగిటివ్ ఈవెన్ మల్టిపుల్లే కాబట్టి 180 మైనస్ ఏ అనేది అన్నప్పుడు టానే వస్తుంది. కాకపోతే టాన్ 180 మైనస్ ఏ అనేది సెకండ్ క్వాడ్రంట్లో టాన్ నెగిటివ్ కాబట్టి మైనస్ టాన్ ఏ. సో టాన్ ఆఫ్ 180 మైనస్ ఏ ఇస్ టాన్ ఏ, బట్ యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇట్ బికమ్స్ ప్లస్ టాన్ ఏ. సో ఇక్కడ టాన్ ఆఫ్ ఏ మైనస్ 180 డిగ్రీస్ వాల్యూ ప్లస్ టాన్ ఏ బై కింద కూడా అంతే సీకెంట్ 360 మైనస్ ఏ అన్నప్పుడు అవి కూడా అలానే చేస్తాం. సీకెంట్ 360 డిగ్రీస్ మైనస్ ఏ అన్నప్పుడు సేమ్ ఇది కూడా అంతే. సీకెంట్ ఆఫ్ మైనస్ కామన్ చేస్తే సో డైరెక్ట్గా ఇచ్చారు కదా, సారీ 360 మైనస్ ఏ కాబట్టి దీన్ని సీకెంట్ ఆఫ్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90. సో డైరెక్ట్గా సీకెంట్ ఏ వస్తుంది. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెంట్ పాజిటివ్ కాబట్టి మనం డైరెక్ట్గా సీకెంట్ ఏ రాయొచ్చు. సో సీకెంట్ 360 మైనస్ ఏ వాల్యూ సీకెంట్ ఏ. సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా. సో సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అండ్ సైన్ ఆఫ్ 180 కాబట్టి సో సైన్ ఏ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ సైన్ ఏ ఇంటూ అండ్ కాట్ ఆఫ్ 270 ప్లస్ తీటా. కాట్ ఆఫ్ 270 ప్లస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి 270 అనేది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 ఇంటూ 3 కదా. సో 270
సో cot 270 అన్నప్పుడు cot ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90s వచ్చినప్పుడు ఎక్కడన్నా cot దాని కాంప్లిమెంటరీ అంటే tan అవుతుంది. cot కాంప్లిమెంటరీ tan. సో 270 ప్లస్ తీటా కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కాబట్టి మైనస్ tan ఏ. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో sin A secant A tan A 1 by మైనస్ ఇంటూ మైనస్ 1 దట్ ఈస్ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు 1. ఇది వాల్యూ. సో ఈ వాల్యూ ఎవాల్యుయేట్ చేస్తే మనకు వచ్చింది 1. చిన్న క్వశ్చనే బట్ చాలా కంటెంట్ ఉన్నాం క్వశ్చన్. సెకండ్ వన్ మీకు ఇక్కడ sin 780 ఇచ్చారు. sin 780 అంటే 720 కన్నా ఎక్కువ కాబట్టి మనం దాన్ని ఫస్ట్ ఇలా రాసుకుంటాం. sin 720 కన్నా ఎక్కువ. సో sin 720 ప్లస్ 60 degrees. సో sin 720 అని అంటే మనం 2π లాగా రాసుకోవచ్చు. సో 2π ప్లస్ 60 అంటే 4π ప్లస్ 60 అంటే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి sin 60 వాల్యూ ఈజ్ √3/2 అంటే sin 780 వాల్యూ ఈజ్ √3/2. తర్వాత sin 480 అంటే నేను ఇక్కడ ప్లేస్ లేక ఇలా రాస్తున్నా బట్ ఈ స్టెప్స్ అన్ని మీరు ఒక్కొక్క దాని కింద రాయాలి. అండ్ ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నాను అని అంటే మీకు ఒక్కొక్కటి ఎలా సాల్వ్ చేయడం తెలిస్తే అది కాంబినేషన్లో అక్కడ యాజ్ ఇట్ ఈజ్ స్టెప్ బై స్టెప్ రాసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ sin 480 డిగ్రీస్ అంటే సో sin 360 ప్లస్ 120. సో 120 sin 120 అంటే 360 అంటే సో కంప్లీట్ సర్కిల్ అవుతుంది. 120 డిగ్రీస్ అని అంటే మనం 90 ప్లస్ 30 సెకండ్ క్వాడ్రంట్లోకి రాసుకోవచ్చు. సో 120 అంటే పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి sin 30 వాల్యూ ఇస్ 1/2. సో sin 480 వాల్యూని మనం 1/2 లాగా రాసేయచ్చు. అలాగే cos 240 అంటే 180 ప్లస్ 60 లాగైనా రాసుకోవచ్చు లేదా 270 మైనస్ 30 లాగైనా రాసుకోవచ్చు మన చాయిస్. సో బట్ cos 180 ప్లస్ 60 అంటే థర్డ్ క్వాడ్రంట్, ఇక్కడ ఈవెన్ మల్టిపుల్ 180 కాబట్టి సో cos లాగే వస్తుంది. సో cos కాకపోతే థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. మైనస్ cos 60 వాల్యూ ఇస్ 1/2. cos 60 వాల్యూ ఇస్ 1/2. అండ్ లాస్ట్ cos 300 కెన్ బి రిటర్న్ as 360 మైనస్ 60. నేను ఎందుకు ఇలానే రాసుకుంటున్నాను అని అంటే ఇక్కడ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90 వచ్చినప్పుడు 180 కానీ 360 కానీ ఫంక్షన్ అదే వస్తుంది. సో cos ఫోర్త్ క్వాడ్రంట్లో కాబట్టి cos పాజిటివే, cos తీటా సో cos 60 వాల్యూ ఇస్ 1/2. సో ఇప్పుడు ఇదంతా చేస్తే అంటే ఈ రెండు టర్మ్స్ ప్రోడక్ట్ √3/2 ఇంటూ 1/2 ఇస్ √3/2 ఇంటూ 1/2 ఇస్ ఈ రెండు టర్మ్స్ ప్రోడక్ట్ √3/4 వస్తుంది. అండ్ ఈ రెండు టర్మ్స్ ప్రోడక్ట్ 1/4 అంటే √3/4 మైనస్ 1/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ 1/4. sin 30 కదా, సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. sin 90 ప్లస్ తీటా అంటే cos కదా, సారీ cos 30 వాల్యూ ఇస్ √3/2. ఇక్కడ అప్పుడు 3/4 వస్తుంది. √3/2 ఇంటూ √3/2 ఇస్ 3/4 మైనస్ 1/4. సో 2/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. సో ఆన్సర్ ఈజ్ 1/2. సో సారీ మిస్టేక్ కొంచెం చిన్న. sin 90 ప్లస్ తీటా అంటే sin 90 కాబట్టి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 కాబట్టి cos వస్తుంది. అండ్ 30 cos తీటా కాబట్టి తీటా 30. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే కాబట్టి సో నో ప్రాబ్లం, పాజిటివ్గా ఉంటుంది. సో ఇది సెకండ్ క్వశ్చన్. cot π/16 cot 2π/16. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. బట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు RHS వాల్యూ చూసుకోండి. అక్కడ RHS 1 అని ఇచ్చారు. సో RHS 1 అని ఇచ్చినప్పుడు అండ్ ఇవి ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్లో ఉన్నాయో అడిషన్లో ఉన్నాయో చూసుకోండి. ప్రోడక్ట్లో ఉన్నాయి అంటే సో ప్రోడక్ట్లో ఉన్నప్పుడు మనకు RHS 1 రావాలి అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయి 1 రావాలి. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఏ ఇంటూ 1/a ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఏకి 1/a ప్రోడక్ట్లో ఉంటేనే రిజల్టెంట్ వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అన్ని ప్రోడక్ట్లో ఉన్నప్పుడు సో అది 1 అవ్వాలి అని అంటే ఓవరాల్ వాల్యూ 1 అవ్వాలి అంటే ఈచ్ టర్మ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఇట్స్ కాంప్లిమెంట్. సో దాని రెసిప్రోకల్తో మల్టిప్లై అవ్వాలి. సో కాంప్లిమెంటరీ అనే కంటే కూడా రెసిప్రోకల్తో మల్టిప్లై అవ్వాలి. సో ఇక్కడ కాట్ కాబట్టి కాట్కు కాంప్లిమెంటరీ కాట్కు రెసిప్రోకల్ ఏమవుతుంది tan అవుతుంది. సో కాట్ టాన్తో మల్టిప్లై అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఆ ఫామ్లో వచ్చేటట్టు మార్చుకోవాలి. దట్ ఈస్ ద లాజిక్. సో ఫస్ట్ కాట్ π/16. సో దాన్ని అలానే ఉంచేస్తే సో నెక్స్ట్ ఆ కాంబినేషన్స్ ఏవేవి అవుతాయో చూసుకో. సో కాట్ 7π/16 ఉంది. సో కాట్ 7π/16 మనం ఇలా రాసుకోవచ్చు. ముందు ఇవి ఎలా రాసుకోవాలో తెలియాలి. సో కాట్ 7 అంటే కాట్ 7π/16 ఎందుకు తీసుకున్నా అంటే నేను ఇందాక చెప్పాను. సో కాట్ దాని రెసిప్రోకల్తో మల్టిప్లై అయినప్పుడు 1 వస్తుంది. సో రెసిప్రోకల్ అంటే టాన్లోకి మారాలి. టాన్లోకి మారాలి అని అంటే π/2 రావాలి ఇక్కడ. సో అప్పుడు 8π - π/16 తీసుకోవచ్చు నేను. సో దెన్ కాట్ 8π/16 - π/16. సో కాట్ దీని వాల్యూ కాట్ π/2. 8 1s are 8 2s are π/2 minus π/16. So cot 90 minus theta is tan theta. So tan π/16. అంటే ఒక కాంబినేషన్. సో ఒక కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయిపోయింది. ఏంటి అది? సో ఉన్న cot π/16 మల్టిప్లైడ్ విత్ cot 7π/16. ఇది ఒక కాంబినేషన్. తర్వాత అలాగే cot 2π/16, cot π/16, cot 7π/16. నెక్స్ట్ cot 2π, cot 6π, cot 3π, cot 5π, మధ్యలో cot 4π/16 ఉంటుంది. అది అలానే ఉంచేద్దాం. సో ఇప్పుడు ఇంకో కాంబినేషన్ cot 2π/16 ఇంటూ cot 6π/16. ఈ 6π/16 వాల్యూ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం cot 6π/16కి చూద్దాం. 6π అంటే 8π minus 2π/16. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ cot π/2 minus 2π/16 అనేది రాసుకోవచ్చు. సో cot అంటే tan 2π/16. సో cot π/16 cot 7/16 is equal to cot π/16 into tan π/16. అలాగే cot 2π/16 into cot 6π/16 అంటే cot 2π/16 into tan 2π/16. అండ్ నెక్స్ట్ cot 3π/16 into cot 5π/16. సో ఇది కూడా cot 3π/16 into tan 3π/16 వస్తుంది. సో సేమ్ ఇక్కడ ఎలా చేసానో దీనికి కూడా అలా చేస్తే సో ఈ ప్రోడక్ట్ అంతా ఏమవుతుంది 1, ఈ ప్రోడక్ట్ కూడా 1, ఈ ప్రోడక్ట్ కూడా 1. దెన్ వాట్ అబౌట్ cot 4π/16? cot 4π/16 అంటే π/4. cot π/4 is 1. సో మొత్తం ఇవన్నీ ప్రోడక్ట్ 1 into 1 into 1 into 1 into సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 1. సో ఇది ఇలా ప్రూవ్ చేస్తాం. నేను ఒక్కొక్కటి ఇండివిజువల్గా చేశాను మీకు అర్థం అవడం కోసం. యాక్చువల్గా మీరు కాంబినేషన్స్ తీసుకొని ఒకే స్టెప్లో అన్నీ చేసేయాలి. అంటే cot 5/16, cot 7/16 ఒక గ్రూపు మల్టిప్లైడ్ బై అంటే ప్రోడక్ట్లో cot 2π/16, cot 6π/16 ఒక గ్రూపు. అలా స్టెప్ బై స్టెప్ 1 by 1 కిందికి రావాలి. నేను మీకు అర్థం అవడం కోసం ఇలా ఇండివిజువల్గా తీసుకొని చెప్పాను. అండ్ ఫోర్త్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో tan 20 degrees ఈక్వల్ టు లాండా. ఇది ఎగ్జాంపుల్ సమ్. దీని సేమ్ మోడల్ ఎక్సర్సైజ్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి అది ఎక్సర్సైజ్లో. బట్ చాలా ఇంపార్టెంట్ సమ్. tan 20 degrees ఈక్వల్ టు లాండా. అండ్ అక్కడ సో మనకు 20 degrees వాల్యూ తెలిసారు అండ్ ప్రూవ్ చేయాల్సింది కూడా లాండాలోనే ప్రూవ్ చేయాలి. సో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో కన్సిడరింగ్ ఎల్హెచ్ఎస్ అంటే tan 160 degrees minus tan 110 degrees by 1 minus tan 160 degrees into tan 110 degrees.
సో ఇప్పుడు మనకు లాంబ్డా కావాలి అని అంటే ఇక్కడ ఉన్న యాంగిల్స్ అన్ని 20లోకి మారాలి. సో 160ని 20 వచ్చేటట్టు రాసుకోవాలంటే 180 మైనస్ 20 లాగా రాసేయచ్చు. మైనస్ 110ని 90 ప్లస్ 20 రాసేయచ్చు బై అలాగే 1 మైనస్ tan 180 మైనస్ 20 డిగ్రీస్ ఇంటూ tan 90 ప్లస్ 20 90 డిగ్రీస్ ప్లస్ 20 డిగ్రీస్. ఇక్కడ అన్ని డిగ్రీసే, నేను ఎక్కడన్నా మిస్ అయినా. సో tan 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కాబట్టి మైనస్ tan తీటా. సో tan 20 డిగ్రీస్ మైనస్ tan 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంటే సో tan నెగిటివ్ అవుతుంది కాబట్టి, కానీ 90 ఉంది కాబట్టి కాట్ వస్తుంది. సో కాట్ 20 డిగ్రీస్ బై 1 ఇది మైనస్ అవుతుంది. సో tan 180 మైనస్ 20 అంటే మైనస్ ఇలానే పెట్టేసి మైనస్ tan 20 డిగ్రీస్ ఉంటుంది. అండ్ tan 90 ప్లస్ 20 అంటే మైనస్ కాట్, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాట్ వస్తుంది, మైనస్ కాట్ 20 డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ మైనస్ tan 20 వాల్యూ లాంబ్డా మైనస్ tan 20 వాల్యూ మైనస్ లాంబ్డా ప్లస్ కాట్ 20 అంటే 1/tan 20. కాట్ అనేది టాన్కు రెసిప్రోకల్ కాబట్టి కాట్ 20ని 1/tan 20. కాట్ 20 ఈక్వల్స్ టు 1/tan 20 కాబట్టి 1/లాంబ్డా అని రాయొచ్చు. సో ఇక్కడ 1/లాంబ్డా బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, లాంబ్డా ఇంటూ సో ప్లస్ వస్తుంది. సారీ క్వశ్చన్ నేను రాంగ్ తీసుకున్నాను, నేను ప్లస్ మైనస్ ఇట్లా రాదు. సో ప్లస్ ఉంటుంది ఇక్కడ, సారీ. సో ఇక్కడ ప్లస్ వస్తుంది, అప్పుడు ప్లస్ అవుతుంది. సారీ ఇక్కడ ప్లస్ ఉండాలి, నేను పొరపాటున తీసుకున్న క్వశ్చన్. ఇక్కడ ప్లస్ ఉంటే సో ఇక్కడ ప్లస్ వస్తుంది, లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది. సో లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 1/1 ప్లస్ 1 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ బై 2. అది క్వశ్చన్ అడిగారు. tan a మైనస్ బి. సో tan a మైనస్ బి బై 10 ప్లస్ tan a tan b tan of a మైనస్ బి 50. సో దిస్ ఇస్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇలాంటిదే ఎక్సర్సైజ్లో కూడా ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. sin square pi by 10 plus sin square 4 pi by 10, sin square 6 pi by 10 plus sin square 9 pi by 10. సో దాన్ని 2 కని ప్రూవ్ చేయాలి. సో ముందుగా sin pi by 10 యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. ఇప్పుడు sin 4 pi by 10 వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. sin 4 pi by 10ని సో అన్ని అడిషన్లో ఉన్నాయి కాబట్టి మనకు కాస్ట్లో రావాలి. సో స్క్వేర్స్లో ఉన్నాయి అండ్ సమ్ 2 అవ్వాలి. ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. సో మనకు 2 రావాలి, 4 టర్మ్స్ నుంచి 2 రావాలి అంటే sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అనేది ఒక పాసిబిలిటీ. సో అలా ఆలోచించండి. సో sin 4 pi by 10 అంటే మనం 5 pi మైనస్ pi by 10 ఇలా రాసుకుంటే ఇట్ బికమ్స్ sin 5 pi by 10 మైనస్ pi by 10. 5 1 జర్ 5 2 జర్. సో sin pi by 2 minus pi by 10 which is equal to cos pi by 10. సో sin 4 pi by 10 వాల్యూ cos pi by 10. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ which is equal to sin square pi by 10 plus cos square pi by 10. ఇది ఒక కాంబినేషన్. నెక్స్ట్ sin 6 pi by 10 ఏమవుతుందో చూద్దాం. sin 6 pi by 10 equals to sin 5 pi plus pi by 10 which is equal to sin 5 pi by 10 అంటే pi by 2 plus pi by 10. సో సెకండ్ క్వాడ్రంట్లో sin 90 ప్లస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో sin పాజిటివ్ బట్ 90 కాబట్టి cos pi by 10 వస్తుంది. సో ఇది cos స్క్వేర్ pi by 10 ప్లస్ sin స్క్వేర్ 9 pi by 10 వాల్యూ చూద్దాం. sin స్క్వేర్ 9 pi by 10 వాల్యూ చూస్తే మనకు సో sin 9 pi by 10 వాల్యూ ఏంటో చూద్దాం. సో sin
ఇక్కడ మనకు 9π అంటే 10π - π/10 తీసుకోవాలి. ఎందుకు ఇలానే తీసుకోవాలి అని అంటే, సో ఆ సిమిలారిటీస్ ఉంటాయి. ఇప్పుడు పైకి 4πకి ఆ డిఫరెన్స్ అనేది మనము ఇక్కడ ఉన్న డినామినేటర్ని బట్టి చేస్తాం. అది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు sin 10π/10 - π, సో 10 π/10. సో sin π minus theta, సో సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి 180 - theta is sin 180 కాబట్టి ఇక్కడ సైన్ వస్తుంది. సో sin π/10. సో ఇప్పుడు ప్లస్ sin స్క్వేర్ π/10. సో ఈ కాంబినేషన్ అంతా ఒకటి, దిస్ కాంబినేషన్ రిజల్ట్స్ టు 1. సో టోటల్ సమ్ విల్ బీ ఈక్వల్ టు 2. దట్ ఈస్ వాట్ ఆస్క్. సో ఇది మీకున్న టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న టాపిక్స్లో ఫస్ట్ రోమన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ దాంతోపాటు వాటికి రిలేటెడ్ న్యూమరికల్స్. సో నెక్స్ట్ వీడియోలో లిమిట్స్ ఫైనల్ పార్ట్ ఫినిష్ చేసేసి దెన్ ట్రిగనామెట్రీ కంటిన్యూ చేసి అలానే ప్యారలల్గా మనకు డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తాం. సో ప్యారలల్గా కొన్ని వీడియోస్ డిఫరెన్షియేషన్ అండ్ కొన్ని వీడియోస్ ట్రిగనామెట్రీ. సో మీకు ట్రిగనామెట్రీ ఏంటంటే ఫెమిలియర్ అవుతారు బాగా, అట్ ది సేమ్ టైం డిఫరెన్షియేషన్ ఫెమిలియర్ అవుతారు. దాని తర్వాత మిగిలిన చాప్టర్స్ ఆల్రెడీ మీకు ఈజీ ఉన్నవే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో క్వశ్చన్స్ తెలిస్తే సరిపోతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ టు యూ. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో తప్పకుండా చివరి దాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.